నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. ఒక నెల రోజుల పాటు సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు ఎంతో కష్టపడ్డారు. మొత్తానికైతే గెలుపును సాధించారు. జస్ట్ రిలాక్స్ అయిన మూమెంట్ నిన్ననే 22వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసుకున్నారు పాలక మండలి అందరూ కూడా. జస్ట్ రిలాక్స్ అయ్యి హ్యాపీ మూడ్తో ఉంటున్న ఈ పరిస్థితుల్లో సడన్గా ఒక బ్రేకింగ్ న్యూస్. నిజానికి అందులో ఎంతవరకు వాస్తవం ఉంది, వాస్తవం లేదు అనేది మనం డీప్గా చర్చిద్దాం. ఆ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, నిజానికి అది షార్ట్ న్యూస్ యాప్ ద్వారా బయటకు వచ్చిన న్యూస్ ఒకటి. ఉప సర్పంచులకు చెక్ పవర్ నిలిపివేస్తున్నట్లు, చెక్ పవర్ని రద్దు చేస్తున్నట్లు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే బయటకు వచ్చింది. దానివల్ల రాష్ట్ర వ్యాప్తంగా చాలా గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ విషయంలో చాలామంది చాలా అనుమానపడుతున్నారు, ఇది నిజమా కాదా అనేది. ఆ విషయానికి సంబంధించి మనం పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం. నిన్ననే పాలక మండళ్ళు ప్రమాణ స్వీకారం చేసుకున్నాయి. మనం చూడొచ్చు, నిన్ననే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి ఒక జీవో వచ్చింది. ఆ జీవో 22వ తారీఖు మనం చూడొచ్చు క్లియర్గా. ఈ జీవో దేనికి సంబంధించి అంటే, కేవలం బ్యాంక్ రూల్స్కి సంబంధించి ఈ పాలక మండలికి ఒక మంచి జీవో, బ్యాంక్ డీటెయిల్స్కి సంబంధించి. అందులో ఒక్క కాలం ఈ తీవ్ర గందరగోళాన్ని క్రియేట్ చేసింది అని చెప్పొచ్చు. ఇక్కడ డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్స్ డిఎస్సి అని రాస్తూ, పేమెంట్స్ రిక్వైర్ ఏ 2-tier డిజిటల్ అప్రూవల్ కింద మేకర్ ద పంచాయతీ సెక్రటరీ, మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్, చెక్కర్ అండ్ అప్రూవర్ ద సర్పంచ్ స్పెషల్ ఆఫీసర్. ఈ సర్పంచ్ తర్వాత ఉప సర్పంచ్ అనే మాట నిజానికి రావాలి. ఉప సర్పంచ్ అనే పదం ఎప్పుడైతే లేదో, ఎందుకంటే ఇది జాయింట్ పవరు. మనకి ఇంతకు ముందే ఇది ఎన్నో ఏళ్ల క్రితం జాయింట్ పవర్ అనేది ఇవ్వడం జరిగింది సర్పంచ్ అండ్ ఉప సర్పంచ్కి. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ నిన్న వచ్చిన ఈ జీవోలో, గవర్నమెంట్ రిలీజ్ చేసిన జీవోలో ఉప సర్పంచ్ అనే మాటే లేదు. ఈ సందర్భాన్ని ఎవరైతే ఒక గందరగోళం సృష్టించాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి ఒక మంచి ఛాన్స్గా మారింది. ఎక్కడికక్కడ ఈ న్యూస్ని చాలా వైరల్ చేసిండ్రు. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఇది నిజమా అని క్రాస్ చెక్ చేసుకుంటున్నారు. విపరీతంగా తెలిసిన వాళ్ళకి ఫోన్స్ చేసుకుంటున్నారు. ఈవెన్ మీడియాకి కూడా చాలా ఫోన్స్ వచ్చాయి. సో ఇందులో వాస్తవం ఎంత అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ 2 పాయింట్స్లో కూడా ఉప సర్పంచ్ అనే మాట అస్సలు లేదు. ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే, అసలు మనకు దీనికి సంబంధించి చెక్ పవర్ ఎప్పటి నుంచి మనకు గ్రామ సర్పంచులు అలాగే ఉప సర్పంచులకు జాయింట్ చెక్ పవర్ని కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అది ఎప్పుడు అంటే, పంచాయతీరాజ్ చట్టం 2018లో కొన్ని సెక్షన్లను చేరుస్తూ, ఆ సెక్షన్స్ కూడా మనం చూద్దాం. పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ అప్పట్లో ఈ నోటిఫికేషన్ని జారీ చేసిండ్రు. అది ఏమనుందంటే, పంచాయతీరాజ్ చట్టం 2018లో చెక్ పవర్కి సంబంధించి కొన్ని సెక్షన్లను ప్రభుత్వం నోటిఫై చేసి, ఆ చట్టంలో 6/10, 34, 37/6, 43/10, 47/4, 70/4, 113/4, 114/2, 101 ఈ సెక్షన్ను నోటిఫై చేసి గ్రామ పంచాయతీల చెక్ పవర్కి సంబంధించి జాయింట్ చెక్ పవర్ సర్పంచులు అలాగే ఉప సర్పంచులు, ఇది 2018 నాటి ముచ్చట. అదే సంవత్సరం జూన్ 17 నుంచి ఈ సెక్షన్లు అమల్లోకి వచ్చాయి. ఈ నోటిఫికేషన్ అప్పటి నుంచి కూడా రెగ్యులర్గా జరుగుతున్న ప్రాసెసే. ఉప సర్పంచులకు కూడా చెక్ పవర్ అనేది సర్పంచ్తో పాటు జాయింట్ చెక్ పవర్ ఉంది అన్న విషయం అప్పటి నుంచి మనకు అందుబాటులో ఉన్న విషయము, అందరూ అనుభవిస్తున్న విషయమే. అయితే నిన్నటి ఏదైతే గవర్నమెంట్ నుంచి వచ్చిందో ఒక జీవో, ఆ జీవోలో ఏమీ లేకపోవటం, దీనికి సంబంధించి ఒక క్లారిటీ లేకపోవటం, ఉప సర్పంచ్ అనే మాటే లేకపోవటం ఈ తీవ్ర గందరగోళానికి దారితీసింది. ముఖ్యంగా దాన్ని బేస్ చేసుకొని కొన్ని షార్ట్ న్యూస్ యాప్లు ఈ విషయాన్ని చాలా వైరల్ చేశాయి. అది మెయిన్ ప్రాబ్లం అయింది. ఇప్పుడు ఆ షార్ట్ న్యూస్ యాప్స్ కూడా దాన్ని వాపస్ తీసుకున్నాయి. ఇంత గందరగోళం సృష్టించిన తర్వాత దాన్ని వాపస్ తీసుకుని కరెక్షన్స్ చేసుకునే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. మొత్తానికి క్లారిటీ అయితే ఈ గందరగోళం నేపథ్యంలో జస్ట్ వచ్చింది. ఇద్దరికి జాయింట్ చెక్ పవర్ ఉంది అని జస్ట్ ఈరోజు మనం ఇక్కడ డేట్ని చాలా క్లియర్గా చూడొచ్చు. ఇంత గందరగోళం తర్వాత ఈరోజు క్లారిటీ వచ్చింది. అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కూడా దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఈ విషయాల్లో, ఈ ఆందోళనలో అసలు వాస్తవం లేదు. ఈ విషయంలో ఎలాంటి వాస్తవం లేదు. ఖచ్చితంగా ఈ జాయింట్ పవర్ అనేది ఉంది. ఎవరైతే ఉప సర్పంచ్గా గెలిచిందో వాళ్ళందరినీ కూడా తీవ్ర మనోవేదానికి, తీవ్ర బాధకి గురి చేస్తున్న అంశం ఇది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు, ఎట్లాంటి అనుమానాలు వద్దు. ఎందుకంటే జస్ట్ ఇప్పుడే మనకి
నోటిఫికేషన్ మళ్ళీ జీవో కొత్తది జారీ చేసింది ప్రభుత్వం 23/12. ఇందులో ఉప సర్పంచ్ అనే మాట యాడ్ చేసింది. మనం ఇక్కడ చూడొచ్చు, ఉప సర్పంచ్ అనే మాటను దీంట్లో యాడ్ చేస్తూ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది మళ్ళీ ఒకటి. సో ఇప్పుడు ఎలాంటి మీకు కావాల్సినంత క్లారిటీ ఫుల్గా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచే క్లారిటీ వచ్చింది. అలాగే దీంట్లో ఎలాంటి అనుమానాలు లేవు. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి జస్ట్ కొన్ని నిమిషాల ముందే ఫుల్ ఫ్లెడ్జ్ క్లారిటీ వచ్చింది. ఏమని అంటే ఉప సర్పంచ్, సర్పంచ్ పేరును కూడా చేర్చుతూ క్లారిటీ ఇచ్చారు. పూర్తిగా గవర్నమెంట్ నుంచే ఆ క్లారిటీ వచ్చింది. కాబట్టి ఇప్పటివరకు టెన్షన్ పడ్డా ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఉప సర్పంచ్ అలాగే సర్పంచ్ ఇద్దరికి కూడా ఖచ్చితంగా చెక్ పవర్ అనేది ఉంది. ఇక్కడ మేకర్ మనం ఏదైతే కరెక్షన్ చేసిండ్రో ఇప్పుడు వచ్చిన ప్రస్తుతం రీసెంట్గా వచ్చిన జీవోలో చూడొచ్చు, ఉప సర్పంచ్ అండ్ మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ మేకర్, అలాగే చెక్కర్ అండ్ అప్రూవర్లో కూడా సర్పంచ్, స్పెషల్ ఆఫీసర్, సర్పంచ్. మనం ఇక్కడ నిజానికి ఈ గందరగోళానికి క్లారిటీ రావాల్సింది మనకే. ఎందుకంటే ఎవరైతే సర్పంచ్ అని రాసిన ప్రతి చోట కూడా అది జాయింట్ చెక్ పవర్ ఎప్పటి నుంచో ఉంది కాబట్టి సర్పంచ్ మీన్స్ ఒక్కసారి ఉన్నా అది ఉప సర్పంచ్తో పాటు అనే మనం అర్థం చేసుకుంటే ఇంత గందరగోళం ఉండేది కాదు. కానీ నిజానికి ఈ వార్త అయితే ఒక మొత్తం బర్నింగ్ టాపిక్ అయిపోయింది ఈ రోజంతా కూడా. సో ఒక పెద్ద క్లారిటీ అయితే వచ్చింది. ఇక నుంచి ఇప్పుడు ఈ విషయంలో ఎలాంటి చర్చ అవసరం లేదు. పల్లవి టీవీ వేదికగా నిజానికి ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. అస్సలు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. చాలా నిశ్చింతగా చెక్ పవర్ ఉండాల్సిన వాళ్ళకి సర్పంచ్ అలాగే ఉప సర్పంచ్కి మెండుగా ఉన్నాయి. సో ఈరోజే మనకు తెలంగాణ సీఎం కూడా ఈ పాలక మండళ్లకు, సర్పంచులకు, ఉప సర్పంచులకు గెలిచిన వార్డ్ మెంబర్స్కి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ గ్రామంలో అభివృద్ధి చాలా బాగా చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి అని ఒక మంచి మెసేజ్ ఇచ్చిండ్రు. దాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామ అభివృద్ధి కోసం సర్పంచులు, ఉప సర్పంచులు చెక్ పవర్ని మంచి విధానంలో కరెక్ట్ విధానంలో యూస్ చేసుకొని గ్రామాల అభివృద్ధికి పాటుపడాలి అని మన పల్లవి టీవీ ద్వారా కూడా అందరికీ గెలిచిన అభ్యర్థులందరికీ కూడా ఒక ఆల్ ది బెస్ట్ చెప్తూ వాళ్ళని కూడా మనం కోరుకుంటున్నాం. గ్రామాల అభివృద్ధి ఇక్కడి నుంచి జరగాలి. మన రాష్ట్రానికే కాదు దేశానికి కూడా గ్రామాలు అనేవి పట్టుకొమ్మలు, అవి అభివృద్ధి చెందితేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం. కాబట్టి పల్లవి టీవీ ద్వారా కూడా వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. ఒక మంచి టీం గెలిచినారు, ఆ టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ మీ ద్వారా గ్రామ అభివృద్ధి జరగాలని పల్లవి టీవీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. ఇది ఒక లేటెస్ట్ బర్నింగ్ అప్డేట్స్కి సంబంధించి లైవ్ అప్డేట్స్. స్టే ట్యూన్.